సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. మరి మన మధ్యలో గిడియోన్ బ్రదర్ ఈ మాట వివరిస్తారు. గిడియోన్ బ్రదర్ని ఎవరు వస్తారా, ఏం చెప్తారా, అందరూ ఆందోళన ఉన్నట్టున్నారు. అలాంటి అందరూ దేవుడికి వందనాలు చెప్తాం. హల్లెలూయా. సాధారణంగా ప్రతి చర్చిలో కూడా ఇలాగా ప్రతి గుడ్ ఫ్రైడేకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు. అలాగే పాపం ఒక యవనస్తుడికి ఇస్తే వాడికి ఏం చెప్పాలో తెలియక యోహాను 3:16 యోహాను 3:16 ఒకటే మాట అలా చెప్తూనే ఉన్నాడంట. ఏం చెప్పలేక లాస్ట్కి అలా చెప్తుంటే వెనక నుంచి ఒక పెద్ద ఆయన లేచిపోయాడంట. చాలాసేపటికి ఏమై ఎందాలని చూస్తున్నాను, యోహాను 3:16 అంటున్నావు, యోహాను నేనే, నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు, నన్ను రోడ్డు మీద లాగేస్తాను అని చిరాకుపడి వెళ్ళిపోయాడంట. సాధారణంగా దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. గమనించండి, ఆ గాడిదే కావచ్చు, అంటే నేల మీద నడిచే గాడిదే కావచ్చు, ఆకాశం మీద కాకే కావచ్చు, నీటిలో ఉండే చేపే కావచ్చు. సో కాబట్టి మనకి యాక్చువల్గా మనం మాట్లాడితే 15 నిమిషాలు చాలా ఎక్కువ, కానీ దేవుడు మాట్లాడితే 15 నిమిషాలు చాలదు. ఎందుకంటే ఒక 2 రోజుల కిందట నేను మన పాస్టర్ గారు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాం. పాపం అప్పటికే చాలా రోజుల పైన నిద్ర లేదు. ఒక 2 గంటలు పడుకుని ఆలకించాను. ఆయన నోటి మాట కూడా సరిగ్గా రావట్లేదు, చాలా స్లోగా వస్తుంది. ఆ సంఘస్థులు ఏం చేస్తారంటే మైక్ ఒకటి అరచి చిన్న సౌండ్ పెట్టారు రాత్రి కాబట్టి. అయితే రాత్రి 11 గంటలకు ఆయన మైక్ ఇచ్చారు. ఆయన మైక్ మళ్ళీ తిరిగి వేరే సేవకులకి ఇచ్చేటప్పుడు చూస్తాను నేను 1:15 గంట, అంటే 1:45 నిమిషాలు. మన 7 గంటకి ఇచ్చిన టైం ఆయన ఒక్కడే మాట్లాడేశారు. దేవుడు నడిపింపు ఉంటే ఎంతసేపు అని మాట్లాడగలరు. మనం మాట్లాడాలంటే మన వాళ్ళు కాదు. దేవుడు నా మహింకలను కాక, దేవుడు అంతసేపు కాకపోయినా కనీసం గంట వాడుకున్నట్టు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గుడ్ ఫ్రైడే అంటే వీళ్ళంతా మన వాళ్ళు చెప్పారు, మంచి శుక్రవారం. ఎందుకనంటే దేవుడు మన కోసం మరణించాల్సిన అవసరం ఉంది. అది మన గ్రంథాల్లో కాదు. సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. అంటే బయట గ్రంథాల్లో కూడా మన కోసం చనిపోవాలని రాసి అయితే ఉంది. కాబట్టి అలాగా మనకి నిర్గమాకాండలు అనుకుంటాను, వీళ్ళు ఇజ్రాయేలు ఈజిప్ట్ నుంచి బయలుదేరే ముందు రోజు అనుకుంటాను, మీ ఇంట్లకి మీ గుమ్మాలకి మీ పశువులు ఎక్కడైతే ఉన్నా రక్తం చిందించి రాయాల్సి ఉంటుంది. లేకపోతే సంహారతో వచ్చేటప్పుడు మీరు ప్రాణాలు మీరే బాధ్యతన్నట్టుగా రాసి ఉంటుంది. కాబట్టి రక్తం చిందాల్సిన అవసరం అయితే ఉంది. సో దాన్ని బట్టి దేవుడు కొందనాలు, మన కోసం వచ్చి దేవుడు రక్తం చిందించిన దాన్ని బట్టి మీకు దేవుడు కొందనాలు. మనం ఇప్పుడు వాక్యం చూసుకుందాం. యోహాను 19:30. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది ఉంది, కాకపోతే ఇంగ్లీష్లో చూస్తాను ఫినిష్డ్, పూర్తి చేయబడింది అని. సాధారణంగా ఈ వాక్యంకి అర్థం ఏంటంటే తను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తి చేశాను, లేకపోతే చేయడానికి పూర్తి అయ్యిందని చెప్పేదాన్ని ఒక్కొక్క లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది. ఎవ్రీ లాంగ్వేజ్లో కూడా వచ్చిన పూర్తి పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పేసి రాత్రి చూస్తే రాస్తుంది. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని పూర్తి అయ్యిందా లేదా, వచ్చేటప్పుడు ఎన్ని ఆటంకాలు కలిగి ఆ పని పూర్తి అవ్వకుండా ఎన్ని రీతిలుగా ఆటంకపరిచిన దాని మీద నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు మన కోసం మరణించడానికి వచ్చాడని మనం అందరం చూస్తాము. ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు వచ్చి యూదులకు రాజు ఎక్కడున్నాడని అడుగుతారు. అడిగేటప్పుడు రాజు అంటాడు, హేరోదు రాజు అంటాడు, నాకు తెలియదు కాబట్టి మీరు తెలుసుకొని నాకు చెప్పండి, నేను కూడా పూజిస్తా అంటాడు. కానీ వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి దేవతతో చెప్పింది ఏంటంటే నీటి కాదు వేరే వేరే చెప్పండి అని చెప్పేటప్పుడు ఆ రాజు ఎంతో ఆగ్రహం చెంది వాళ్ళ దగ్గర నుండి జ్ఞానాలు పిలిచి ఎక్కడ పుడతాడని అడుగుతారు. పుట్టేటప్పుడు ఎక్కడ పుడతాడని అడిగితే వాళ్ళ గ్రంథాలు చూసి బెత్లెహేంలో పుడతాడని రాస్తుంది అని చెప్తాను. కానీ ఆ రోజు ఎవరైతే 2 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమని చెప్పి రాజు ఆజ్ఞిస్తాడు. అప్పుడు 180 మంది చిన్నపిల్లల్ని చంపేస్తారు. అంటే మరణం దేవుడు వెంటాడుతూనే ఉంది. ఆ 180 మందిలో ఇప్పటికే 14 మంది పిల్లల సమాధులు జెరూసలేంలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత వాడికి చెప్పిన దేవాలయంలోకి వెళ్ళి వాకింగ్ చెప్తారు. యెషయా 61:1-2 అధ్యాయాలు చదివి ఇది మీ వినికిడిలో పూర్తయింది లేదా జరిగిందని అంటే అందరూ కోపడిపోతారు. కోపడిపోయి తను పట్టుకొని 3 కిలోమీటర్లు దూరాన్ని తీసుకొని వెళ్ళి 175 అడుగులు
నుంచి కిందకి తల కిందలుగా తిరగేసేద్దామని చూస్తారు. ఆయన సమాధానంగా వెళ్ళిపోతాడు. యాక్చువల్గా 150 అడుగులు అంటే మనం ప్రస్తుతానికి 20 అడుగుల హైట్లో ఉన్నాం. అంత హైట్ నుంచి తోసిన చూస్తే ఆయన సమాధానంగా వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఆయన వచ్చిన పని ఏంటి, ఆయన ఏం చేయాలని ఆయన తెలుసు కాబట్టి ఆయన పని పూర్తయినంత వరకు మనుషుల సైడ్ చూడకుండా తన తండ్రి అయిన దేవుడిని చూసుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు. తర్వాత యోహాను 8లో కావచ్చు, యోహాను 10వ అధ్యాయంలో కావచ్చు, అబ్రహాంని చూశానని చెప్పేటప్పుడు నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాంని చూసావా అని చెప్పి అక్కడ రాళ్ళు పట్టుకొని కొట్టాలని చూస్తారు. అలాగే నేను తండ్రితో పాటు ఉన్నాను ఇది చెప్పేటప్పుడు ఇందులో అనుకుంటాను, అక్కడ కూడా రాళ్ళు కొట్టి చంపడానికి చూస్తారు. సాధారణంగా ఆయన ఏదైతే పని స్టార్ట్ చేశాడో ఆ పని పూర్తవకుండా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం వాళ్ళు చూడకుండా ఈ దేవుడిని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక కాలేజీలో మీటింగ్ అవుతూ ఉంటుంది. ఆ కాలేజీలో మీటింగ్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ అడుగుతాడు మాస్టర్కి, ఏమంటే ఈ లోకంలో ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఇంతలాగా అయిపోతుంది కదా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి తను అడిగేటప్పుడు ప్రొఫెసర్ ఒక మాట అంటాడంట, ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి ఏర్పడుతుంది, ఎక్కడైతే వేడి ఉండదో అక్కడ చల్లదనం ఏర్పడుతుంది, ఎక్కడైతే జీవం ఉండదో అక్కడ మరణం ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ చెప్తాడంట. మన బైబిల్లో వాక్యం ఉంది, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప దేవుడి దగ్గరికి ఎవరు రాలేరని. కాబట్టి ఆయన ఆ పని చేయడానికి వచ్చాడు కాబట్టి అది ఆయన పూర్తి ఎప్పుడు సెలవులో మాత్రం చేయాల్సి ఉంటుంది. అంతవరకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ఆయన ముందు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇప్పుడు వరకు మనం ఆయనకి ఆటంకపరిచే మాత్రం చూసాం. ఇప్పుడు సిలువు ఎక్కే ముందు, ఆయన అప్పగించే ముందు ఆయన మీద వేసిన నిందలు ఏంటంటే, ఈయన ఆజ్ఞలు పాటించట్లేదని ఒకటి చెప్తారు, ఈయన దేవాలయంలో విరగొట్టి 3 దినాల్లో లేపుతని ఒకటి చెప్తారు, రెండో చెప్తారు, మూడోది వచ్చేసరికి ఈయన వ్యభిచారంతో తిరుగుతున్నాడు, 4వది వచ్చేసరికి ఈయన ట్యాక్స్ కలెక్టర్స్ అంటే పన్ను కట్టే వాళ్ళతో తిరుగుతున్నాడు, 5వది వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్స్ అంటే ఈయన ఏదో మ్యాజిక్లు చేస్తామని చెప్పేసి 5 నిందలు ఆయన మీద వేస్తారు. కానీ హేరోదు రాజు అంటాడు, ఇవి ఆయనకు చంపడానికి కానీ లేకపోతే శిక్షించడానికి అర్హులు కాదు అని చెప్పేసి అంటాడు. కానీ ఆయన అంటాడు, హేరోదు రాజు పిలాతు అంటాడు, నిన్ను కాపాడేటకు నాకు శక్తి ఉంది, లేకపోతే నాకు అధికారం ఉంది అని నువ్వు నాతో మాట్లాడవా అని అడుగుతాడు. నిజానికైతే ఆ రాజుకి అధికారం లేదు. ఎందుకనంటే మీరు బాగా గమనించండి, ఇందిరాగాంధీ అనుకుంటాను, ఆవిడకి 2500 మంది సెక్యూరిటీ, కానీ ఆవిడ కాపాడలేకపోయారు. రాజీవ్ గాంధీకి 3000 మంది సెక్యూరిటీ, ఆయన కాపాడలేకపోయారు. లాస్ట్ మంత్లో మన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అనుకుంటాను 16,000 కిలోమీటర్ల దూరం నుంచి బాంబులే చంపిస్తారు. కాపాడాలంటే దేవుడి వల్ల తప్ప మనుషుల వల్ల అయితే కాదు. ఆయన బ్రహ్మతో అలాగ అంటారు, నాకు అధికారం ఉందని. ఆయన అంటాడు, నా తండ్రి అధికారం ఇస్తే తప్ప ఈ అధికారం మీకు లేదు అని చెప్తారు. ఇప్పుడు ఆయన సిలువ పట్టబడ్డాడు, సిలువ మీద ఏవైతే చేయాలనుకున్నాడు, లేకపోతే ఏవైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో అక్కడ ఒక్కొక్కటి ముందుకు మనం వెళ్తూ ఉంటుంది. అది ఏంటంటే యాక్చువల్గా నేను రాసుకోలేకపోయాను, రాయడం రాక, నా మొబైల్ అక్కడ ఉంది కాబట్టి నాకు రిఫరెన్స్లు అయితే చెప్పలేకపోతున్నాను. సో ఆయన వచ్చిన పని ఏంటనంటే, మామూలు ప్రతి ఒక్కటి చెప్తాడు. మీరు సపోజ్ కొత్త నిబంధనకి పాత నిబంధనకి వేరియేషన్ చూస్తే వ్యభిచారించకండి అని చెప్తారు పాత నిబంధనలు. కొత్త నిబంధనలు వచ్చేసరికి వ్యభిచారం చేయాల్సిన లేదు, మోహపు చూపు చూస్తే చాలు, అది పాపమే, అది చెయ్యొద్దు. లేదా నరహత్య చేయకూడదని చెప్తారు, నరహత్య చేయాల్సిన అవసరం లేదు, నీ సహోదరుని పట్టుకుని వ్యర్థుడా అంటే నువ్వు నరకానికి పాత్రుడు అంటారు. ఇలా ఆయన ఏవైతే చెప్పాలనుకున్నాడో ప్రతి ఒక్క సేవ ఆయన 33 సంవత్సరాలు చేసుకొని వచ్చి ఆయన సిలువకు అప్పగించుకుంటాడు. ఆయన ఇంకా సిలువలో కాకుండా ముందు ఎక్కడ చనిపోకుండా సిలువలో మరణించాలి కాబట్టి ఆ టైంలో ఆయన సిలువకు అప్పగించుకున్న తర్వాత ఈ హేరోదు రాజు అంటాడు, మళ్ళీని నువ్వు తన మాకు కార్యాలు చేయడానికి చూస్తాడు, ఏమైనా కార్యాలు చేస్తే తన పట్ల చూద్దామని తన భార్య ఒక ఉత్తరం పంపిస్తుంది, ఈత మంత్రి జోలికి నీకు పోవద్దు అని. ఎందుకనంటే అసలు ఎవరైనా న్యాయాధిపతి తన న్యాయం తెచ్చేటప్పుడు ఏవైనా రికమెండేషన్ లెటర్స్ కానీ ఏవైనా మధ్యలో చెప్తే వాళ్ళకి బతుకుండగానే పొలిటికి సవాళ్ళు వేస్తారు ఆ రోజుల్లో. అయినా తను ఎంతగానో ధైర్యం చేసి, ఎందుకనంటే దేవుడు మాట చెప్తాడు, ఎవరైతే నరుల దగ్గర లేకపోతే మన మనుషుల దగ్గర నన్ను ఒప్పుకుంటారో నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటానని. ఆ తర్వాత హేరోదు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, కానీ ఎవ్వరూ కాపాడలేదు. ఆయన శివుకి అప్పగించుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన కార్యాలు ఏంటి అని అంటే, క్షమించాడు. ఇప్పుడు చెప్పాడు, క్షమించడం కానీ ప్రేమించడం కానీ అన్నీ చెప్పుకొచ్చాడు. మరి ఎలా క్షమించాడు? ఆయన శిలువలో వేసిన తర్వాత
మామూలుగా ఎవరైనా అప్పటి వరకు అనేక మంది ఆయన అక్కడ శిలువ పొందిన తర్వాత తిడతారంట, నచ్చినట్టు తిడతారంట. ఒకటి, ఎవరైతే ఆ యొక్క శిక్షణ వేస్తారో. రెండోది, ఎవరైతే వారికి అక్కడ కొరటంతో కొట్టారో, ఎవరైతే ఈడ్చుకునే అందరిని కూడా తిడుతూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి ఆయన చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు తెలియదు కాబట్టి క్షమించండి. నిజానికి సైనికులు తెలియపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే సైనికులు 20 నుంచి 50 సంవత్సరాల లోపు వల్ల ఉంటారు, చిన్నోళ్ళు ఎవరు ఉండరు. రెండోది వచ్చేసరికి యోధ ఆయన మొత్తం అందరి శిష్యుల్లో ఆయన ఒక్కడే రోమా కేంద్రం యూనివర్సిటీలో మంచి చదివినాడు, బాగా జ్ఞానం ఉన్నాడు. ఆయన వెళ్ళి 300 నాణ్యాలు అడుగుతాడంట. కానీ మనిషికి ఆ రోజున నియమించింది 30, కాబట్టి నేను అంతకుమించి ఇవ్వలేమంటే కనీసం 33 సంవత్సరాలు కదా, అబ్బాయిని ఇవ్వండి అంటే తను ఏమంటాడంటే, మేము ఇంతకుమించి ఎక్కువ ఇవ్వలేము, అసలు మాకు 3 సంవత్సరాలు మాత్రం ఇబ్బంది పెట్టాడు, 30 సంవత్సరాలు మాకు ఇబ్బంది పెట్టలేదు అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఆ విషయం యేసుప్రభు ముందే తెలుసు, ఆయన చేస్తాడని. ముద్దు పెట్టుకొని హత్తుకొని ప్రభు నీకు శుభం అని చెప్పేసి అంటాడు. కానీ అప్పుడు తర్వాత ఏం జరిగితే యేసుప్రభు తెలియదా? తెలుసు, అయినా సరే క్షమించగలిగాడు. రెండో మాట చూస్తే శిలువ మీద అంటే దానికి అనుకూలంగా ఈ మాటలు అనుకుంటున్నాను. ఆ మాటలన్నీ పూర్తి చేయడమే. రెండో మాట కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా ఏవైతే ఇంకా పరిస్థితి బాగోపోయినా దేవుడిని నమ్ముకుంటే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. రెండో మాట కావచ్చు, లేకపోతే ప్రేమ గురించే కావచ్చు, దేవుడు అన్ని విధాలుగా ఆ మాటలన్నీ పూర్తి చేయడమే ఈ 6వ మాటగా సమాప్తం అని చెప్తా ఉంటాడు. లేకుండా సమాప్తం అని చెప్తా ఉంటాడు. నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. మామూలుగా దేశాలకు యుద్ధాలు అయ్యేటప్పుడు, రాజులు యుద్ధాలు అయ్యేటప్పుడు ఎవరైతే రాజులు ఓడిపోతారో ఆ రాజుని తీసుకొచ్చి వీళ్ళు బంధిస్తారు లేదా చంపేస్తూ ఉంటారు. కానీ ఒక 2 దేశాలకి ఇలాగే గొడవలు అయ్యేటప్పుడు రాజుని పట్టుకొని తీసుకొచ్చేసి తన చెరసాలు వేసేటప్పుడు ఆ బంధించబడిన రాజుని తీసుకొచ్చి రాజు అడుగుతాడంట, నువ్వు బ్రతకాలి అనుకుంటే నీ తల మీద ఒక కొండతో వాటర్ పెడతాను, ఈ ఊర్లో నుంచి లేదా మా రాజ్యం నుంచి పొలిమేరు వరకు నువ్వు ఆ నీళ్లు పట్టుకొని ఒక చుక్క వలక్కుంటా కానీ నువ్వు వెళ్ళగలిగితే నేను వదిలేస్తాను, లేదంటే చంపేస్తావు అంటారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఊరందరినీ పిలుస్తారు. పిలిచిన తర్వాత నీళ్ళు తల మీద పెట్టి తను అలా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు తిడుతూ ఉంటారు, ఏదో నీకు ఏ రాజ్యం, నువ్వు మా రాజ్యం మీదకి వస్తావా, నీకు ఇదే అయిపోయి తిడుతూ ఉంటే అస్సలు రాజు మాత్రం తన కాన్సన్ట్రేషన్ అంతా నీళ్ళు వలక్కుంటూ తీసుకెళ్ళగలే. అలా వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఎంత పట్టుదలగా ఉన్నాడు, చాలా బాగా పట్టుకెళ్తున్నాడు, సో కాబట్టి ఈయన ఎప్పటికైనా సరే గెలుస్తాడేమో అంటారు. కానీ చివరి వరకు ఎక్కువ మంది తిట్టేవాళ్ళే. అంతా అయిపోయిన తర్వాత తను గెలిచిన తర్వాత ఆ యొక్క ఆటలో రాజు పిలుస్తాడు. రాజు ఆ మాట అంటాడంట, మా ఊళ్ళో వాళ్ళు లేకపోతే మా రాజ్యంలో వాళ్ళ మాటలకు నాకే చాలా కోపం వస్తుంది, నాకే ఎన్నిసార్లు ఎందుకు ఇలా తోలితే నేను రాజుగా ఉండాలని అనిపించింది, కానీ నువ్వు ఎలా అది చేయగలిగావు అని చెప్పి తను అడిగేటప్పుడు తన మాట అంటాడంట, నేను బ్రతకాలి అనుకుంటే లేకపోతే నేను చేయాల్సింది చెయ్యాలనుకుంటే నా తల మీద ఏమైనా అదే చూడాలి, అంతమించి లోకం సైడ్ చూడాలనుకోలేదు, కాబట్టి గెలిచాను అంటాడు. దేవుడు కూడా తను ఏ పనితో నిమిత్తం వచ్చాడో ఆ పని చూడడానికి మాత్రం వచ్చాడు తప్ప ఈ లోకం సైడ్ లేకపోతే ఈ లోకంలో ఎవరైనా చెడ్డ మాటలు చెప్పచ్చు, మంచి మాటలు చెప్పచ్చు, అవన్నీ పట్టించుకోకుండా దేవుడిని తండ్రి సైడ్ చూసి తను వచ్చిన పని పూర్తి చేసి ముగించగలిగాడు. దేవుడి వాక్యం దించింది.